ఒక ఐజీ ఇంట్లో తీవ్రవాదులు ఉన్నారన్న విషయం బయటికి తెలిస్తే సిటీలో లా అండ్ ఆర్డర్ కొలాప్స్ అయిపోతుంది. వెంటనే వాళ్ళని రౌండప్ చేయాలి. వాళ్ళని రౌండప్ చేసి పట్టుకుని లోపల తీయడం చాలా ఈజీ. కానీ మనం అలా చేస్తే వాళ్ళు మాత్రమే పట్టుకోగలం. వాళ్ళ బేస్ ఢిల్లీ. అందుకే అక్కడి నుంచి నెట్వర్క్ మొదలెట్టాను. వాళ్ళు ఎందుకు ఇక్కడికి వచ్చారు, వాళ్ళ టార్గెట్ ఏమిటో అది మనం ముందు తెలుసుకోవాలి. మిస్టర్ కుమారస్వామి. అయ్యా రండి. అయ్యా నమస్కారం అండి. ఈయనే ఆ ఇంట్లో పనిచేసే వంట అయ్యా నేను ఏ తప్పు చేయలేదండి. వాళ్ళు తీవ్రవాదులో నాకు తెలియదండి. చిన్నయ్య గారి ఫ్రెండ్స్ అన్నారని నోటికి రుచిగా ఉండి కడుపు నిండా తిండి పెట్టానండి. నన్ను ఎక్కడికి తీసుకొచ్చేసారండి. నేను ఎప్పుడు ఇటువంటి చోటుకి రాలేదండి. నాకు భయంగా ఉందండి. మీ యజమాని ఆయన కుటుంబం బాగుండాలి. అలాగే ఉండాలండి. అయితే నేను చెప్పినట్టు చేయండి, వెళ్ళండి. అలాగేనండి. సో మొహమ్మద్ అలీ సెంట్రల్ జైల్లో లేడు. ఎస్, అతన్ని ఇంకెక్కడో స్పెషల్ జైల్లో పెట్టారు. అతను ఎక్కడున్నాడో ఎలా తెలుసుకోవడం? ఐజీని ఇండైరెక్ట్ గా అడిగేయడమే. చెప్తారా? శివ అడిగితే తప్పకుండా చెప్తాను. నేను ఇలా ఈ మ్యాటర్ సడన్ గా మా నాన్నని మేం మొదలెడతాం, మధ్యలో నువ్వు అడుగు. గుడ్ ఆఫ్టర్నూన్ అంకుల్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అంకల్. గుడ్ ఆఫ్టర్నూన్. మీరు సెంట్రల్ జైలుకి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మీ థీసిస్కి ఏమైనా యూస్ఫుల్గా ఉందా? షూర్ అంకల్, ఇది మాకు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. అంకుల్, ఈ పోటా ఖైదీలు ఎలాంటి వాళ్ళు? వాళ్ళు మీట్ అవడం కుదురుతుందా? దానికంతా చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి. వాళ్ళంతా సెపరేట్ సెల్లో ఉంటారు. ఎడిషనల్ సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళతో మేము మాట్లాడొచ్చా? నో, మ్యాటర్ బయటకు వచ్చేస్తుందని విజిటర్స్ని అక్కడ అలౌ చేయరు. డాడీ, రీసెంట్ గా మొహమ్మద్ అలీ అనే టెర్రరిస్ట్ అరెస్ట్ చేశారు కదా, వాడిని ఏ జైల్లో పెట్టారు డాడీ? ఓహో, వాడినా? ఇట్స్ అ ప్రొఫెషనల్ సీక్రెట్. సారీ మై సన్, కన్న బిడ్డతో కూడా మేము ఈ మ్యాటర్ డిస్కస్ చేయకూడదు. డోంట్ ఎంబ్రాస్ మీ బై ఆస్కింగ్ మోర్ అబౌట్ దిస్. ఎంక్వైరీలో వాడు ఏం చెప్పాడు? అవి ఇప్పుడు చెప్పడం కుదరదు. ఎంక్వైరీ పూర్తయి కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు అన్ని వివరాలు చెప్తాం. సార్, కోర్టు 15 రోజులే కదా టైం ఇచ్చింది. అవసరమైతే ఎక్స్టెన్షన్ తీసుకుంటాం. సార్, వాడు పాకిస్తాన్ లో ట్రైనింగ్ అని వాడు. నో కమెంట్స్ సార్. నో మోర్ క్వశ్చన్స్ సార్. ప్లీజ్ ప్లీజ్. సార్, అతను ఈ జైల్లోనే పెట్టినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఇక్కడ లేడని చెప్తున్నాను కదా. హలో, లేడీస్ హాస్టల్ అండి. అక్కడ రూమ్ నెంబర్ 143లో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ సుధా అని ఉంటుంది. కొంచెం పిలుస్తారా? మీరెవరు? నేను వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నాను. హలో, నేను వార్డెన్ మాట్లాడుతున్నానమ్మా. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అంతా ఎడ్యుకేషనల్ టూర్ కానీ సూరత్ వెళ్లారు. తిరిగి వచ్చేందుకు 10 రోజులు అవుతుంది. రాగానే మీరు ఫోన్ చేస్తారని చెప్తాను. చెప్పండి. ఇవాళ దాని పుట్టినరోజు కదా, ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్దాం అనుకుంటే స్టడీ టూర్ కి సూరత్ వెళ్ళిందట. ఓ ఫోన్ చేసి మనతో చెప్పుండొచ్చుగా. అంతా మీరిచ్చే అలసే. స్ట్రిక్ట్ గా ఉండరు, అందుకే ఇలా తయారవుతోంది. ఏం కూతురు ఏంటో. జానకి, రండి పార్వతి గారు, రండి రండి రండి, కూర్చోండి. ఎలా ఉన్నారండి? దర్జాగా ఉన్నాను. అమ్మవారి గుళ్ళో ఉన్న కళ్యాణ వినాయకుడికి ఇవాళ ఊరేగింపు. నే వెళ్తున్నాను, నువ్వు వస్తావని. పెళ్లిడికొచ్చిన ఆడపిల్లలు ఇంట్లో ఉన్నవాళ్లు కళ్యాణ వినాయకుడికి అర్చన చేసి దేవుడు మెళ్ళ వేసిన మాల్ని ఇంటికి తీసుకొచ్చి చుట్టూ తిరిగి విసిరేస్తే కాబోయే అల్లుడు చూడ చక్కనివాడు, యోగ్యుడు, ఏకపత్ని వృతుడిగా ఉంటాడని అందరూ అంటారు. ఇవాళ మా అమ్మాయి సుధ పుట్టినరోజు. చాలా మంచి మాట చెప్పారు. నేను వస్తాను, కొంచెం ఉండండి. ఎక్స్క్యూజ్ మీ. ఆ, హలో. అవునవును, ఈ ఇల్లే. బస్టాండ్ నుంచా? అడ్రస్ ఉందిగా, ఆటోలో ఎక్కి తినగా వచ్చాయి. ఎవరండి? ఎవరు? మన సుధేనా? కాదు కాదు, వైఫ్ కొంట్లో బాగాలేదని మన వంట మనిషి కుమారస్వామి ఊరిలాడు కదా, ఆ. ఆవిడకి ఇంకా నయం కాలేదట. రావడానికి నెల పడుతుందట. అయ్యో, ఇప్పుడు చెప్తే ఎలాగండి? వంటకి ఎవరు అదే చూస్తారు? ఆవేశపడకు. అంతవరకు మన ఇంట్లో వంట చేయడానికి వాళ్ళ అక్కయ్య కొడుకుని పంపించాడు. బస్టాండ్ నుంచి వాడే మాట్లాడాడు. వాడు బాగా వంట చేస్తాట. నీ ప్రాబ్లం తీరిందా? వెళదామా? ఏమ్మా, ఎందుకా కన్నీరు? మా అమ్మ. ఎవరు?
ఆ బ్లూ సారీ. ఆవిడ ఆ, పద. స్వామికి మాల వేయనైనా అర్చన చేయండి. అర్చన ఎవరి పేరునా? మా అమ్మాయి పేరున పేరు సుధా, నక్షత్రం పూర్వాషాఢ. పూర్వాషాఢ నక్షత్ర యాతవతే సుధా నామదేవత్యాః సాకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ భయ సుధా, ఎందుకు ఏడుస్తావు? పుట్టినరోజు నాడు నువ్వు మీ అమ్మగారిని చూసేట్టు చేశాడు వినాయకుడు. సంతోషించు. పద. పిల్లలకి సారిగా ఇచ్చారయ్యా ఫ్రిడ్జ్, జాగ్రత్తగా తీసుకెళ్ళండి. అయ్యి బాబు ఎంత బరువు ఉందండి, దారిలో నుంచి తప్పుకో, నీకే చెప్పేది తప్పుకో. ఏమండి, నీ ఫ్రెండ్ ఏది? వచ్చే దారిలోనేగా ఇల్లు, అందుకే డ్రాప్ చేసి వచ్చాను. నీ కళ్యాణ వినాయకుడు ఏమన్నాడు? మ్మ్, ఈ ఇంటి చుట్టూ తిరిగి మాలను విసిరేస్తే మీకు మంచి అల్లుడు దొరుకుతాడు అని చెప్పాడు. మీరు రండి, తిరిగొద్దాం. నేను కూడా రండి. హ్మ్. ఇదిగోండి. ఎవరండి అతను? వెళ్ళండి. నమస్కారం అండి. ఎవరివయ్యా? కుమారస్వామి అక్కయ్య కొడుకు పరశురాముని. అత్తయ్యకి ఒంట్లో బాలేదు కదా, మాయ తిరిగి వచ్చే వరకు నేను వండి పెడతాను. నేను ఏ రకం వంట అయినా సరే చేయగలను, వెజ్ నాన్ వెజ్ ఏదైనా సరే. చాలు. ఇందాక ఫోన్ చేసి నువ్వేగా? నేనేనంటే. కుమారస్వామి వైఫ్ కి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు పర్లేదంటే, ఆయన మునుపుట్లో లేచి తిరగడానికి కొన్నాళ్ళు పడుతుందని డాక్టర్ గారు చెప్పారంటే. నేను లాస్ట్ బస్ పట్టుకుని వచ్చేసరికి ఒళ్ళు ఊనం అయిపోయిందండి. ఆ బస్సు కూడా ఆ, పాత్ర చాలు 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 రా. అట్టగానండి. సదియ్య ఎంత పెద్ద వంట కదే, మా ఊళ్ళో 2 కుటుంబాలకు సరిపోతుంది. నా పనంతా అయ్యాక ఇక్కడే పడుకుని సరే నిద్రవచ్చు. గాని కుమారస్వామి నీకన్ని వివరంగా చెప్పే పంపాడా? పెద్దయ్య గారికి పొట్లకాయ కూర ములక్కడ పులుసు అంటే బాగా ఇష్టం. ఆయనకి ప్రెషర్ ఉంది. తమరు వంకాయ కూర ఉలవచారంటే ఇష్టపడతారు. చిన్నయ్య గారికి మటన్ బిర్యానీ ఉల్లి పెరుగు వచ్చినట్టే ప్రాణం. సుధమ్మ గారికి ఇడ్లీ పుదిన చట్నీ ఉంటే ఇంకేం అక్కర్లేదు. ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు. ఈ ఇంట్లో నేను 3 వంట చేయాలి, అంతే కదండి. ఇంకో 3 వదిలేసావయ్యా? వాళ్ళెవరండి? మా అబ్బాయి ఫ్రెండ్స్ అయ్యా, ఢిల్లీ నుంచి వచ్చారు. ఢిల్లీ నుంచా? మా అవ్వాయి నాతో చెప్పనే లేదే. వాళ్ళేం పని చేస్తారు ఇక్కడ? ఎంఏ క్రిమినాలజీ చదువుతున్నారు. ఎనపనాలజీయా? అంటే ఆ. ఈ జైళ్లలో ఉంటారే ఖైదీలు, వాళ్ళ గురించిన చదువు. సదయ్యా, దానికి కూడా చదువుందా? మ్మ్. కంగారు పడకండి, వాళ్ళకు కూడా అడ్డ చేసి పెట్టేస్తాను. మన ఇంటికి వచ్చిన వాళ్ళకి ఆ మాత్రం సరిపోతేలా? ఒకసారి వాళ్ళతో మాట్లాడాలంటే వాళ్ళకి ఏది ఇష్టమో కనిపెట్టేస్తాను. వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఏ రూమ్ లో ఉన్నారు? పైన శివరంలో. రండి రండి. మీరేనా చెన్నయ్య గారు శివగారి ఫ్రెండ్స్? ఇంకో 2 రోజుల్లో వాళ్ళేమయ్యారు? ఏంటి అలా చూస్తున్నారు? నేను పరశురాముణ్ణి, కుమారస్వామి గారి అక్కయ్య కొడుకువి సబ్స్టిట్యూట్ గా వచ్చావు. వంటవాడివి వంటింట్లోనే ఉండక ఈ గదిలోకి ఎందుకు వచ్చావు? అది ఇటు బాబాలు అడిగేశారు. వంట మనిషి అయితే ఖాళీ కప్పులు తీసుకెళ్ళకూడదండి. పని చేస్తే ఏ కొరవ లేకుండా చక్కగా చెయ్యాలా. అవును, తమ దేవునండి. అవును, ఇక మేమున్నప్పుడు మాత్రమే ఈ రూమ్ లోకి రావాలి. సదియ్యా, ఎంత కోపం. సరే. అరే పరశురామయ్య గారు, నేనండి. ఏయ్ రామూర్తి, వెళ్తా? అది గది. రామూర్తి. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. రామలింగరాజు గారి ఇంట్లో వంట పని చేసేవాడు కదా, ఇలా వచ్చావేంటి? ఆ పక్కింట్లో కొత్తగా అదిగొచ్చారండి రాజుగారు. రామలింగరాజు గారు ఏం కూడా వీళ్ళ అబ్బాయిని వాళ్ళ అమ్మాయికి ఇచ్చారండి. ఏమిటయ్యా? ఆ? ఎవరతను? అదే ఇద్దరం కలిసి పని చేసామండి. నమస్కారం అండి. నమస్కారం. పక్కింటికి వంట పని చేయడానికి వచ్చాడండి. అలాగా? మా బాగా వండుతాడండి. ఆహా. బొమ్మిడాలు పులిశెట్టి వంటల సంఘంలో బహుమతి కొట్టేశాడండి. ఓ, అంటే ఆ ఇంటి వాళ్ళు అదృష్టవంతులు. చానాళ్ళైందండి కలిసి. ఆ. ఓసారి అలా వెళ్ళి మాట్లాడొచ్చేస్తానండి. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ఓకే సార్. ఎవ్రీథింగ్ ఓకే సార్. సార్, ఫస్ట్ కెమెరా గేట్ లో ఉంది, సెకండ్ కెమెరా పోర్టికోలో ఉంది,
థర్డ్ కెమెరా స్ట్రీట్ లో ఫిక్స్ చేశాం సార్. ఇకపోతే ఇది వాళ్ళ రూమ్ లో మీరు ఫిక్స్ చేసిన కెమెరా సార్. ఆ ఇంటికి వచ్చే ప్రతి వెహికల్ ని ప్రతి వ్యక్తిని క్లోజ్ గా వాచ్ చేయండి. అండ్ ఎస్పెషల్లీ వాళ్ళు ఉంటున్న ఆ రూమ్ లో ఏ చిన్న మూమెంట్ అయినా సరే మిస్ అవ్వకుండా రికార్డ్ చేయండి. ఎస్ సార్. ఆ ఇంటికి ఏ ఫోన్ వచ్చినా, అది ఎస్టీడీ అయినా సరే ఇంటర్నేషనల్ కాల్ అయినా సరే, ప్లీజ్ కీప్ ఇట్. ఓకే సార్. ఐజీ గారు అఫీషియల్ కాల్. ఏ ఫోన్ అయినా రికార్డ్ చేయండి. ఓకే సార్.